Hello, my dear banking aspirants. Welcome to VRK Tutorials, the joy of learning. This is PK, your mentor. మనం ఇవాళ సెషన్లో అయితే మనం సీటింగ్ అరేంజ్మెంట్ అయితే నేర్చుకోబోతున్నాము. ఇంతకు ముందు జరిగిన సెషన్లో మనం సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్ అయితే నేర్చుకున్నాము. అందులో సింగిల్ డైరెక్షన్ అండ్ డబుల్ డైరెక్షన్ అయితే నేర్చుకున్నాం. సింగిల్ డైరెక్షన్ అంటే ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్ సైడ్, డబుల్ డైరెక్షన్ అంటే సమ్ ఆర్ ఫేసింగ్ ఇన్ సైడ్ అండ్ సమ్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్. అదైతే నేర్చుకున్నాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఇదైతే ఈరోజు మనం నేర్చుకున్నది అయితే స్క్వేర్, రెక్టాంగిల్, ట్రయాంగులర్ షేప్డ్ సీటింగ్ అరేంజ్మెంట్ అయితే చూసుకుందాము. మనకు కావాల్సిన బేసిక్స్ అన్ని ఇంతకుముందు అయితే డిస్కస్ చేసాము. ఇంకా కొన్ని అంటే సీటింగ్ అరేంజ్మెంట్ అంటే అక్కడ ఇచ్చిన షేప్ని బట్టి అయితే కొన్ని కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. అవి మనం ఈరోజు డిస్కస్ అయితే చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ క్వశ్చన్ అయితే ఇచ్చాడు. ఒకసారి వీడియో పాస్ చేయండి. పాస్ చేసి మీరైతే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు వచ్చిన ఆన్సర్, ఇక్కడ వచ్చిన ఆన్సర్ టాలీ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ అవ్వకపోతే ఎక్కడ మిస్టేక్ జరిగిందో చూడండి. ఓకే, నేనైతే సాల్వ్ చేస్తున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు, 8 పర్సన్స్ ఏబిసి డిఎఫ్జి అని హెచ్ఆర్ సిట్టింగ్ అరౌండ్ స్క్వేర్ టేబుల్ అంటున్నాడు. ఫేసింగ్ ఇన్సైడ్ అంటే ఇక్కడ ఇంకా డబుల్ డైరెక్షన్ అయితే రాలేదు, అందరూ సింగిల్ డైరెక్షన్ ఉంది, అలా ఫేసింగ్ ఇన్సైడ్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఏమంటున్నాడు, 4 పీపుల్ ఆర్ సిట్టింగ్ ఆన్ ద సైడ్స్ అండ్ రిమైనింగ్ ఆన్ సిట్టింగ్ ఆన్ ద కార్నర్స్ అంటున్నాడు. ముందైతే మనం డ్రా చేసుకుందాం స్క్వేర్ టేబుల్ని. చెప్పే కదా, మనం ప్రతి పజిల్కి పాసిబిలిటీ అయితే తీసుకొని వెళ్ళాలి. సింగిల్గా అయితే చేస్తే మనం మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది. పాసిబిలిటీ తీసుకొని వెళ్ళేసి చేసుకోవాలి. రైట్ ఆన్సర్ మనం లాస్ట్ అది వచ్చేస్తుంది. ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అన్నాడు. యూజువల్గా అయితే మనం అలవాటు అయితే ఈ ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అయితే ఈ డైరెక్షన్ మనం మెన్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి డైరెక్షన్ మెన్షన్ చేసుకుంటే చాలా బెటర్ అన్నమాట. ఓకే, ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు, ఏ షిఫ్ట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ హెచ్ అంటున్నాడు. ఓకే, రైట్, మనం ఈ స్టేట్మెంట్ తోటే స్టార్ట్ అయితే చేద్దాం. ఏ షిఫ్ట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ హెచ్ అంటున్నాడు. ఓకే, ఒక పాసిబిలిటీలో హెచ్ కార్నర్ తీసుకుందాము. ఏ సెకండ్ టు ద రైట్ ఆఫ్ హెచ్. ఇంకో పాసిబిలిటీలో హెచ్ అనేది సైడ్స్ లో తీసుకుందాం. ఇవి కార్నర్స్ అన్నమాట. ఇవి 4 కార్నర్స్, ఇవి సైడ్స్ అన్నమాట. ఇక్కడ ఇచ్చాడు కదా, 4 పీపుల్ ఆర్ సిట్టింగ్ ఆన్ ద సైడ్స్ అండ్ 4 పీపుల్ ఆర్ సిట్టింగ్ ఆన్ ద కార్నర్స్ అని ఇచ్చాడు. ఇవి కార్నర్స్, ఇవి సైడ్స్ అన్నమాట. ఇక్కడ ఒక పాసిబిలిటీలో హెచ్ని సైడ్ లో కూర్చోబెట్టాము, ఒక పాసిబిలిటీలో హెచ్ని కార్నర్ లో అయితే కూర్చోబెట్టాం. ఎందుకంటే ఏది ఎవరైనా మనకి క్లియర్ గా తెలియదు కదా. పజిల్ అయిపోయేలోపు మనకి రెండిట్లో ఒకటి అయితే ఆన్సర్ అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు, జే షుడ్ స్టార్ట్ టు ద రైట్ ఆఫ్ ఏ అంటున్నాడు. జే షుడ్ స్టార్ట్ టు ద రైట్ ఆఫ్ ఏ. ఏకి థర్డ్ అంటే ఇది ఇన్సైడ్ ఫేస్ చేసింది కాబట్టి రైట్ అంటే ఇచ్చాడు. థర్డ్ రైట్ అంటే మధ్యలో 2 గ్యాప్ ఉండాలి, 1 2. ఇది థర్డ్ రైట్. ఎవరు కూర్చుంటున్నారు, జీ కూర్చుంటున్నారు. ఏకి థర్డ్ రైట్ లో జీ. నెక్స్ట్ బి షుడ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జీ. బి అనేవాడు జీకి సెకండ్ రైట్ అయితే కూర్చుంటున్నాడు. జీ ఇక్కడ ఉంది ఫేసింగ్ ఇన్సైడ్, అంటే రైట్ సైడ్ అంటే ఇటు సైడ్ అనమాట. సెకండ్ రైట్ అయితే అందులో ఒక గ్యాప్ ఒక అయితే ఉండాలి, ఒక గ్యాప్. బి షిఫ్ట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జీ. జీకి ఇక్కడ జీకి రైట్ అంటే ఇటు సైడ్, సెకండ్ టు రైట్ అంటే 1 గ్యాప్ బి ఇక్కడ. నెక్స్ట్ సి సిట్టింగ్ ఆపోజిట్ టు బి అంటున్నాడు. సి అనేవాడు బి అనేవాడు ఎక్కడ ఉన్నాడో వాడికి ఆపోజిట్ లో అయితే కూర్చుంటున్నాడు. సి ఇక్కడ, బి ఇక్కడ ఉంది, బికి ఆపోజిట్ సి ఇక్కడైతే వస్తుంది. నెక్స్ట్ డి షుడ్ స్టార్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ. ఈకి థర్డ్ లెఫ్ట్ లో డి అనేవాడైతే కూర్చుంటున్నాడు. ఓకే, ఇక్కడ తీసుకుందాం, ఇక్కడైతే వస్తుంది. ఈ తీసుకుంటే థర్డ్ లెఫ్ట్ 1 2 3 ఇక్కడైతే డి వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇక్కడ ఈ తీసుకున్నాం అనుకోండి, ఈకి థర్డ్ లెఫ్ట్ లో 1 2 3 ఇక్కడ కూడా డి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ తీసుకోలేం, థర్డ్ లెఫ్ట్ లో డి లేదు కాబట్టి. ఓకేనా,
ఇక్కడైతే మనం ఇక్కడ ట్రై చేద్దాం. ఈ డి అనేవాడు ఈకి థర్డ్ లెఫ్ట్ లో కూర్చున్నాం, మనం ఇక్కడ తీసుకున్నాం. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? ఎఫ్ డస్ నాట్ సిట్ అడ్జసెంట్ టు సి అని అంటున్నాడు. ఒకవేళ మనం ఈ ఇక్కడ ఫిక్స్ చేసి డి ఇక్కడ ఫిక్స్ చేసాం అనుకోండి, ఎఫ్ అనేది ఖచ్చితంగా ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనకి స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? ఎఫ్ డస్ నాట్ సిట్ అడ్జసెంట్ టు సి అని ఇచ్చాడు, కాబట్టి మనం తీసుకునే ఇదైతే తప్పు అవుతుంది. సో ఈ డి ఇక్కడైతే రాదు. ఈ ఇక్కడ వస్తుంది, ఈకి థర్డ్ లెఫ్ట్ లో డి అనేది ఉంది. ఈ ఇక్కడ ఉంది ఫేసింగ్ నుంచి థర్డ్ లెఫ్ట్ అంటే ఇట్ సైడ్. ఇంకా మిగిలింది ఎవరు అంటే ఇక్కడ ఎఫ్. అలాగే ఎఫ్ డస్ నాట్ సిట్ అన్న కార్నర్ అని వచ్చింది. ఓకే, ఇక్కడ ఎఫ్ అనేవాడు కార్నర్ లో కూడా కూర్చోలేదు, కాబట్టి ఈ పాసిబిలిటీ అయితే మనకు కరెక్ట్ అయింది. ఒకవేళ ఇది ఎందుకు తీసుకోవాలి, ఇది కూడా రైట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, ఇది తీసుకుందాం అని అనుకోవచ్చు మీరు. ఓకే, ఇక్కడ ఈ పెట్టామనుకోండి, ఈకి థర్డ్ లెఫ్ట్ లో ఎవరు వస్తారు? డి వస్తుంది. మిగిలింది ఎవరు? ఎఫ్. సికి అడ్జసెంట్ లో వచ్చింది, అట్లానే కార్నర్ లో వచ్చింది. కాంట్రడిక్షన్ లేదు. ఒకవేళ ఈ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఈకి థర్డ్ లెఫ్ట్ డి, ఇక్కడ ఎఫ్ వస్తుంది. మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ కాంట్రడిక్షన్ అయితే ఉంది. ఎఫ్ డజన్ నాట్ సిట్ ఆన్ ద కార్నర్ అనేది ఉంది, కాబట్టి ఎఫ్ ఇక్కడ కార్నర్ లోనే వస్తుంది, కాబట్టి పాసిబిలిటీ అయితే రాంగ్. మనకు వచ్చిన పాసిబిలిటీ అయితే రైట్ ఆన్సర్. ఓకే, ఒకసారి అయితే చెక్ చేద్దాం. బిహెచ్డిఏసిఈజి బిహెచ్డిఏసిఈజి ఎఫ్బి ఎఫ్బి రైట్. మనకు వచ్చిన ఆన్సర్ అయితే టాలీ అయింది. ఇక్కడ క్వశ్చన్స్ అయితే అడిగాడు, ఇవి చూద్దాం. హూ ఇస్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ జీ అంటున్నాడు. జీ ఇక్కడ ఉంది, థర్డ్ టు ద రైట్ అంటే మధ్యలో రెండు గ్యాప్ ఉండాలి. రైట్ అంటే ఇట్ సైడ్, ఎందుకంటే ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్ సైడ్ ఉంది కాబట్టి. 1 2 3 థర్డ్ టు రైట్ ఉన్నారు. హెచ్ అనేవాడు ఉన్నాడు. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ అంటున్నాడు. ఎఫ్ ఎక్కడుంది? ఎఫ్ మిడిల్ లో ఉంది. ఏ కూడా మిడిల్ లో ఉంది, అంటే సైడ్ మీద ఉంది. హెచ్ సైడ్స్ లోనే ఉంది. ఈ కూడా సైడ్స్ లో ఉంది. జి అనేది కార్నర్ లో ఉంది. ఆడ్ వన్ అవుట్ అంటున్నాడు, కాబట్టి ఇక్కడ ఈ రిమైనింగ్ 4 ఆల్ సిట్టింగ్ ఆన్ సైడ్స్. జి అనేది కార్నర్ లో ఉంది, కాబట్టి ఇది రైట్ ఆన్సర్. హూ ఈ సిట్టింగ్ ఆపోజిట్ టు డి అంటున్నాడు. డికి ఆపోజిట్ ఎవరు కూర్చుంటున్నారు? డికి ఆపోజిట్ జి అయితే ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి మనకి పజిల్ అయితే కరెక్ట్గా వస్తే ఆన్సర్లు అయితే ఈజీగా మనం పెట్టేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి అయితే మనం వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ అయితే వచ్చేసింది స్క్రీన్ మీద. మీరు వీడియో పాజ్ చేయండి, పాజ్ చేసి ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదో టాలీ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు? 8 friends LMN OPQ R and S are sitting around a square table facing the center. Some of them are sitting on the sides and the remaining are sitting on the corners. ఇది కూడా సింగులర్ డైరెక్షన్, ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అనేది ఉంది. సో మళ్ళీ మనం 8% అయితే తీసుకుందాము. %8 all are facing inside. Okay, L sits second to the left of P అంటున్నాడు. పీకి సెకండ్ లెఫ్ట్ లో ఎల్. పి ఒక దగ్గర కార్నర్ లో తీసుకున్నాం, ఒక దగ్గర మిడిల్ అయితే తీసుకుందాం. పీకి సెకండ్ లెఫ్ట్ లో ఎల్. క్యూ సిట్స్ అడ్జసెంట్ పి అంటున్నాడు. ఓకే, క్యూ ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, క్యూ ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. చూద్దాం ఇంకేమన్నా క్లో దొరుకుతుందేమో. సరే, ఓకే. పి క్యూ సిట్స్ అడ్జసెంట్ పి ఇక్కడ అయితే తీసుకుందాం. పీకి లెఫ్ట్ లో క్యూ అయితే తీసుకుని ఒకసారి ట్రై చేద్దాం. పీకి లెఫ్ట్ లో క్యూ అయితే తీసుకుందాము. ఒకవేళ ఫెయిల్ అయితే తర్వాత చూద్దాం. ఓ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ. క్యూకి సెకండ్ లెఫ్ట్ లో ఓ. క్యూకి సెకండ్ లెఫ్ట్ లో ఓ. నెక్స్ట్ ఎన్ సిట్స్ ఆపోజిట్ టు ఓ అంటున్నాడు. ఓ ఇక్కడ ఉంది, ఒక ఆపోజిట్ లో ఎన్, ఒక ఆపోజిట్ లో ఎన్.
నెక్స్ట్ ఎం సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎస్ అంటున్నాడు. ఎస్ కి సెకండ్ రైట్ లో ఎం అనేది అయితే రావాలి. అలాగే ఎం సైడ్ లో రాకూడదు, ఎం ఖచ్చితంగా కార్నర్ లో రావాలి అని అంటున్నారు. ఓకే, ఇక్కడ ఇంకో స్టేట్మెంట్ ఉంది చూడండి. ఆర్ సిట్స్ అడ్జసెంట్ టు ఎల్ అని ఉంది. ఇక్కడ ఎల్ పక్కన ఆర్ వచ్చే ఛాన్స్ లేదు, ఇక్కడ ఎల్ పక్కన ఆర్ వచ్చే ఛాన్స్ లేదు. అంటే మనం తీసుకున్న పాసిబిలిటీ అయితే రాంగ్ అయిందనమాట. ఓకే, క్యూ అనేది పీకి లెఫ్ట్ లో అయితే తీసుకుంటే ఫెయిల్ అవుతుంది. పీకి రైట్ లో అయితే తీసుకొని చూద్దాం. పీకి రైట్ లో క్యూ, నెక్స్ట్ ఓ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ. ఓకే, ఒక ఆపోజిట్ లో ఎన్ అయితే ఉంది, ఒక ఆపోజిట్ లో ఎన్ అయితే ఉంది. నెక్స్ట్ ఎం సిట్ సెకండ్ టు రైట్, ఎస్ కి సెకండ్ రైట్ లో ఎం ఉండాలి. అలాగే ఎం అనేది సైడ్స్ లో రాకూడదు. అంటే ఇక్కడ ఎస్ ఉంది, ఎస్ కి సెకండ్ రైట్ లో ఎం. ఒకవేళ ఇక్కడ ఎస్ పెట్టామనుకోండి, సెకండ్ రైట్ లో ఎం పెట్టలేం. ఇక్కడ ఎస్ పెట్టినా ఛాన్స్ లేదు. సో ఇందులో ఎక్కడ ఛాన్స్ లేదు కాబట్టి ఇది ఒకటి పాసిబిలిటీ. ఇందులో ఎక్కడ ఎస్ పెడితే ఇక్కడ ఎం అయితే వస్తుంది, కానీ సైడ్స్ లో వస్తుంది. సో ఈ పాసిబిలిటీ అయితే తప్పు. ఆర్ సిట్స్ అడ్జసెంట్ టు ఎల్, ఇది ఒకటే ప్లేస్ మిగిలింది కాబట్టి ఈ పాసిబిలిటీ అయితే కరెక్ట్. అడ్జసెంట్ అంటే ఎట్ సైడ్ అయినా కూర్చోవచ్చు. ఆ ఎల్ కి లెఫ్ట్ సైడ్ అయినా కూర్చోవచ్చు, రైట్ సైడ్ అయినా కూర్చోవచ్చు. ఆన్సర్ అయితే వచ్చేసింది. ఒకసారి చెక్ చేద్దాం కీ తోటి. ఎల్ఓపిక్యూఎస్ ఎన్ఎంఆర్, ఎల్ఓపిక్యూఎస్ ఎన్ఎంఆర్ మనకు వచ్చిన ఆన్సర్ అయితే కరెక్ట్. ఇక్కడైతే క్వశ్చన్స్ అయితే అడిగాడు, మనం చూద్దాం. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ అని అంటున్నాడు. ఎంఆర్, ఎంకి ఇమీడియట్ రైట్ లో ఆర్ ఉంది. నెక్స్ట్ క్యూఎస్, క్యూకి ఇమీడియట్ రైట్ లో ఎస్ అనేది అయితే ఉంది. ఓపి, ఓకి ఇమీడియట్ రైట్ లో పి అనేది ఉంది. ఎల్ఆర్, ఎల్ కి ఇమీడియట్ లెఫ్ట్ లో ఉంది. ఇక్కడ యాక్చువల్ గా మనకి ఫస్ట్ దానికి ఇమీడియట్ రైట్ లో సెకండ్ పర్సన్ అయితే ఉన్నారు. ఇందులో కూడా అంతే ఉంది, ఇందులో కూడా అంతే ఉంది, ఇక్కడ కూడా అదే ఉంటుంది. ఎస్ కి ఇమీడియట్ రైట్ లో ఎన్ అయితే ఉంటుంది. కానీ ఇది ఒకటి మాత్రం ఎల్ కి ఇమీడియట్ లెఫ్ట్ లో మాత్రం ఉంది కాబట్టి ఆడ్ వన్ ఏదంటే ఎల్ అండ్ ఆర్. ఈ సిట్టింగ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ఎల్ అంటున్నాడు. ఎల్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఎవరు కూర్చుంటారు, ఎస్ అనే పర్సన్ అయితే కూర్చుంటున్నాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అయితే వచ్చింది. ఒకసారి వీడియో పాజ్ చేయండి, పాజ్ చేసి ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు వచ్చిన ఆన్సర్ కరెక్టో కాదు, ఇక్కడ వచ్చిన ఆన్సర్ తో టాలీ అయితే తీసుకోండి. మనం అయితే సాల్వ్ చేద్దాం. ఏమంటున్నాడు, 8 పర్సన్స్ ఎంహెచ్ ఎన్ఐ ఓజే పీకే క్యూఎల్ ఆర్ఎం ఎస్ఎన్ అండ్ టిఓ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ స్పేర్ టేబుల్ అండ్ ఫేసింగ్ ఇన్సైడ్. ఇది సేమ్ పజిల్ అనమాట, ఇంతకుముందు లాగే అదర్ ఫేసింగ్ ఇన్సైడ్ పజిల్. కాకపోతే ఇక్కడ వర్డింగ్ కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇట్లాంటివి మనకి ఎగ్జామ్ లో ఎక్కువ చూస్తాం మనం, ఎందుకంటే పేపర్ లెంతీగా ఉంటుంది కాబట్టి. ఇంకా ఇక్కడ ఎంహెచ్ఎన్ఐ అని కొంచెం ఈజీగానే ఇచ్చాడు. సెకండ్ లెటర్ డిఫరెన్స్ ఉంచింది అనుకోండి, మనకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి ఇట్లాంటి క్వశ్చన్స్ లో. ఇది కొంచెం జాగ్రత్త తీయాలి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ అయితే ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే మనం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం కాబట్టి కొంచెం ఈజీ క్వశ్చన్స్ పిక్ చేస్తున్నాను నేను. ఓకే, ఎంహెచ్ ఈస్ సిట్టింగ్ థర్డ్ టు ద, ఎంహెచ్ ఈస్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ టీఓ. ఓజే సిట్టింగ్, ఓకే మనం టీఓని అయితే బేస్ చేసుకొని చేద్దాం. టీఓ ఒకసారి కార్నర్ లో తీసుకుందాం, ఒకసారి హెచ్ లో అయితే తీసుకుందాం, అంటే సైడ్స్ లో అయితే తీసుకుందాం. ఎంహెచ్ ఈ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ టీఓ, టీఓకి థర్డ్ రైట్ లో ఎంహెచ్, టీఓకి థర్డ్ రైట్ లో ఎంహెచ్. అలాగే ఓజే సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీఓ, ఓజే సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీఓ అంటే ఇక్కడైతే వస్తుంది ఓజే. నెక్స్ట్ ఎస్ఎన్ ఈ సిట్టింగ్ అడ్జసెంట్ టు ఆర్ఎం, ఆర్ఎం అయితే ఇంకా రాలే. పీకే ఈ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎంహెచ్, పీకే is sitting second to the left of MH, who is sitting on one of the కార్నర్స్. ఎంహెచ్ అనేవాడు కార్నర్ లో కూర్చుంటాడు. అలాగే కార్నర్ లో కూర్చుని ఎంహెచ్ కి సెకండ్ లెఫ్ట్ లో పీకే అయితే వస్తుంది. ఈ పాసిబిలిటీ అయితే రాంగ్ అయిపోయింది, ఎందుకంటే ఎంహెచ్ అనేవాడు ఇక్కడ మిడిల్ లో వచ్చిండు, మనకి ఎంహెచ్ అనేవాడు కార్నర్ లో అయితే రావాలి.
నెక్స్ట్ ఎన్ఐ ఈ సిట్టింగ్ ఆపోజిట్ ఐదర్ పీకే ఆర్ ఓజే. పీకే గానీ ఓజే గానీ ఆపోజిట్ అయితే కూర్చుంటాడు అని అంటున్నాడు. సో మనం ఇక్కడ పాసిబిలిటీ అయితే తీసుకుందాం. టీఓకి థర్డ్ రైట్ లో ఎంహెచ్, టీఓకి సెకండ్ రైట్ లో ఓజే, ఎంహెచ్ కి సెకండ్ లెఫ్ట్ లో పీకే, పీకేకి ఆపోజిట్ లో ఇక్కడ ఎన్ఐ తీసుకుందాం. ఇక్కడ ఓజే ఆపోజిట్ లో ఎన్ఐ అయితే తీసుకుందాం. నెక్స్ట్ ఎస్ఎన్ డస్ నాట్ సిట్ ఆన్ ద కార్నర్. ఇక్కడ ఎస్ఎన్ ఆర్ఎం అయితే రావాలి. ఎస్ఎన్ డస్ నాట్ సిట్ ఆన్ ద కార్నర్ అంటే ఎస్ఎన్ అనేవాడు ఖచ్చితంగా సైడ్స్ లో అయితే రావాలి. ఇక్కడ సైడ్స్ లో ఒక్కటే ఛాన్స్ ఉంది. ఇక్కడైతే ఎస్ఎన్ ఇక్కడే వస్తుంది. అలాగే ఇక్కడ సైడ్స్ లో ఒక్కటే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. కాకపోతే ఎస్ఎన్ కి పక్కన ఆర్ఎం అయితే రావాలి. ఇక్కడ ఒకవేళ ఎస్ఎన్ పెట్టామనుకోండి, ఆర్ఎన్ ఇక్కడ రాదు, ఆర్ఎన్ ఇక్కడ కూడా ప్లేస్ చేయలేం. సో ఎస్ఎన్ అనేది ఇక్కడ పెట్టేస్తున్నాము. ఎస్ఎన్ కి అడ్జసెంట్ ఎస్ఎన్ సిట్టింగ్ అడ్జసెంట్ ఆర్ఎం అనేది ఉంది కాబట్టి ఆర్ఎం మనం ఇక్కడ పెట్టేస్తాం. అందులో ఇక్కడ ఆర్ఎం అయితే పెట్టేస్తున్నాం. ఎస్ఎన్ డస్ నాట్ సిట్ ఆన్ ద కార్నర్ అనేది మనం చేసాం. ఎస్ఎన్ సైడ్ లోనే కూర్చోబెట్టాం. ఆర్ఎం డస్ నాట్ సిట్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఓజే. ఓజేకి థర్డ్ లెఫ్ట్ లో ఆర్ఎం అయితే రాకూడదు అంటున్నారు. ఇక్కడ చూడండి, ఓజేకి థర్డ్ లెఫ్ట్ లో ఆర్ఎం అయితే వచ్చింది. ఈ పాసిబిలిటీ అయితే రాంగ్. ఈ పాసిబిలిటీ అయితే రైట్. ఎందుకంటే ఓజేకి థర్డ్ రైట్ లో ఆర్ఎం వచ్చింది. ఇక్కడ లెఫ్ట్ లో రాకూడదు అంటున్నాడు. నాకు రైట్ లో వచ్చింది కాబట్టి ఈ పాసిబిలిటీ రైట్. ఏం మిస్ అయింది? ఎంఎన్ఓపి క్యూఎల్ అనేది మిస్ అయింది. క్యూఎల్ అనేది మిస్ అయింది. ఇది మనకి ఎగ్జాక్ట్లీ వచ్చా సీటింగ్ అరేంజ్మెంట్. మీ ఆన్సర్ కూడా ఇదే వచ్చిందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. మనం కీతో అయితే టాలీ చేసుకున్నాం. క్యూటీపీఓ ఎంఎస్ఆర్ఎన్, క్యూటీపీఓ ఎంఎస్ఆర్ఎన్ రైట్. మనకు వచ్చిన ఆన్సర్ అయితే కరెక్ట్ అనమాట. కీతో అయితే టాలీ అయిపోయింది. ఓకే, క్వశ్చన్ ఏమంటుందో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ అని అంటున్నాడు. ఇక్కడ ఏమేమి ఇచ్చాడు? ఎంహెచ్, క్యూఎల్. ఎంహెచ్ ఎక్కడ ఉంది? ఎంహెచ్ కి ఆపోజిట్ లో క్యూఎల్ అయితే ఉంది. నెక్స్ట్ టీఓ ఎస్ అని అంటున్నాడు. టీఓ ఎక్కడ ఉంది? టీఓకి ఆపోజిట్ లో ఎస్ అని కూడా ఉంది. ఓజే ఆర్ఎం అంటున్నాడు. ఓజే ఆర్ఎం ఆపోజిట్ లో అయితే లేదు. ఓజే థర్డ్ రైట్ లో ఆర్ఎం అయితే ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ అంటున్నాడు. మిగతా అన్ని ఆపోజిట్ లో ఉన్నాయి. ఓజే ఆర్ఎం అయితే లేదు కాబట్టి ఆన్సర్ అయితే ఇది. Who is sitting third to the right of the one who is sitting second to the right of MH? ఎంహెచ్ కి సెకండ్ రైట్ లో ఎవరైతే కూర్చున్నారో వాళ్ళకి థర్డ్ రైట్ లో ఎవరు ఉంటున్నారో అని అడుగుతున్నారు. ఫస్ట్ ఎంహెచ్ అనేది ఇక్కడ ఉంది. ఎంహెచ్ కి సెకండ్ రైట్ లో ఎవరు? ఆర్ఎం. ఆర్ఎం కి థర్డ్ రైట్ లో ఎవరున్నారు అంటున్నారు. 1 2 3 4 థర్డ్ రైట్ 1 2. థర్డ్ రైట్ అంటే ఇద్దరు గ్యాప్ ఉండాలి. 1 2 టీఓ థర్డ్ రైట్ అంటే టీఓ. టీఓ. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ లో అయితే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. ఎటువంటి హూ ఈ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ సమ్ వన్, హూ ఈ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సమ్ వన్ అనేసి అడుగుతారు. ఇవైతే కొంచెం బాగా నేర్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే మూవ్ అవుదాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అయితే వచ్చేసింది. ఒకసారి చూడండి. ఇక్కడ సమ్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అండ్ సమ్ ఫేస్ అవుట్ సైడ్ అయితే వచ్చింది. ఇక్కడ డబుల్ డైరెక్షన్ అయితే స్టార్ట్ అయింది. ఇంతవరకు మనం చేసిన అన్ని సింగిల్ డైరెక్షన్, ఇది డబుల్ డైరెక్షన్. ఒకసారి వీడియో పాజ్ చేసి మీరైతే ట్రై చేయండి. ఓకే, 8 persons ABCDEFG sit around a square table. Some are facing inside, some outside అని ఇచ్చేసాడు. ఇక్కడైతే మనం చూద్దాం డైరెక్షన్. మనం డబుల్ డైరెక్షన్ పజిల్ ఇది. డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఇక్కడ కార్నర్ సైడ్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా పిక్ చేసుకోవాలి స్టార్టింగ్ పాయింట్ అనేది. లేదంటే మనం టైం వేస్ట్ అయిపోతుంది ఎగ్జామ్. ఇక్కడ డైరెక్ట్ ఇచ్చాడు. ఏ సెట్ కార్నర్ అండ్ ఫేసెస్ ఇన్సైడ్ అంటున్నాడు. ఏ అనేవాడు కార్నర్ లో కూర్చుంటాడు, ఫేసింగ్ ఇన్సైడ్ అని ఇచ్చేసాడు. డైరెక్ట్ ఫస్ట్ క్లూ తో మనం స్టార్ట్ చేయొచ్చు.
బి సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ అంటున్నాడు. బి అనేవాడు ఏకి సెకండ్ రైట్ లో అయితే కూర్చుంటాడు. ఏకి సెకండ్ రైట్ లో బి, ఏకి సెకండ్ రైట్ లో బి. నెక్స్ట్ అండ్ ఫేసెస్ అవుట్ సైడ్. బి అనేవాడు అవుట్ సైడ్ ఫేస్ చేస్తుంటాడు అని చెప్తున్నాడు. ఓకే, సి ఈజ్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ బి అండ్ ఫేసెస్ సేమ్ యాజ్ బి. ఇమీడియట్ నేబర్ అంటే ఇటు సైడ్ రావచ్చు, ఇటు సైడ్ రావచ్చు. సేమ్ డైరెక్షన్ బి అంటే బి అవుట్ సైడ్ కాబట్టి సి కూడా అవుట్ సైడ్, సేమ్ డైరెక్షన్ బి. ఎఫ్ సిట్స్ ఆపోజిట్ టు సి అండ్ ఫేసెస్ ఇన్సైడ్. సికి ఆపోజిట్ లో ఎఫ్ అండ్ ఫేసింగ్ ఇన్సైడ్. సి ఇక్కడ ఉంది, సికి ఆపోజిట్ లో ఎఫ్ అండ్ ఫేసింగ్ ఇన్సైడ్. డి ఈస్ బిట్వీన్ ఏ అండ్ ఈ. ఏకి ఈకి మధ్యలో డి అయితే రావాలి. ఏ ఇక్కడ ఉంది, ఇక్కడ డి అయితే పెట్టలేం. సో ఇక్కడ ఈ పెట్టామనుకోండి, ఇక్కడ డి అయితే రాదు. సో ఈ పాసిబిలిటీ అయితే ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే ఏకి ఈకి మధ్యలో డి అని ఎవడైతే రావాలని స్టేట్మెంట్ లో ఉంది. కానీ ఇక్కడ ఏకి ఈకి మధ్యలో డి అయితే వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఈ పాసిబిలిటీ అయితే రాంగ్. ఇక్కడ ఏ పెట్టేస్తే మధ్యలో డి అయితే వచ్చేస్తుంది. పి బిట్వీన్ ఏ అండ్ ఈ. ఈ ఫేసెస్ అవుట్ సైడ్, ఈ డైరెక్షన్ అవుట్ సైడ్ ఉంది. P is to the immediate left of H and both face inside. G immediate left of H అంటున్నాడు. ఓకే, ఇక్కడ మనం హెచ్ పెట్టాం అనుకోండి, హెచ్ బోత్ ఫేస్ ఇన్సైడ్ అన్నాడు. హెచ్ ఇన్సైడ్ చేసాం అనుకోండి, ఇన్సైడ్ చేస్తే లెఫ్ట్ అంటే ఇటు. సో ఇక్కడ హెచ్ అయితే బోత్ ఫేస్ ఇన్సైడ్ అన్నాడు కాబట్టి హెచ్ అయితే ఇక్కడ పెడదాం, జీ అయితే ఇక్కడ సెట్ అవుతుంది. జీ టు ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ హెచ్, హెచ్కి ఇమ్మీడియట్ లెఫ్ట్ జీ అనేది ఉంది. అండ్ రెండు ఇన్సైడ్ అయితే ఫేస్ అయితే చేస్తున్నాం. మనకు ఆన్సర్ అయితే వచ్చేసింది. మీరు అనుకోవచ్చు సార్ వీటి డైరెక్షన్స్ అన్నా మరి డి డైరెక్షన్ ఏంటి అని. డి డైరెక్షన్ అయితే మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఎక్కడ నీట్ గా స్పెసిఫై చేయలేదు. సో డి డైరెక్షన్ అనేది ఆప్షనల్, దీనికి డైరెక్షన్ స్పెసిఫై చేయలేదు కాబట్టి దీన్ని ఇలాగే ఉంటుంది. ఈ డైరెక్షన్ ని క్వశ్చన్లు అడుగుతారు, అది ఎలా ఉంటుందో చూద్దాం. ఆన్సర్ అయితే ఒకసారి చెక్ చేయండి. డిఏసిబిజి హెచ్, డిఏసిబిజి హెచ్, జిఎఫ్ఈ జి. ఓకే, ఇక్కడ ఇది ఇక్కడ హెచ్ రావాలి, ఇది టైపింగ్ మిస్టేక్. ఎందుకంటే ఇక్కడ ఉంది కదా జీ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ హెచ్ అన్నాడు, హెచ్ ఇమీడియట్ లెఫ్ట్ జీ అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ ఒక కరెక్షన్ చేసుకోండి, ఇది హెచ్, ఇది జీ. ఓకే, ఇంకా డి డైరెక్షన్ మనకు క్లియర్ లేదు కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ అడిగాడు, వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ డి అని. ఇక్కడ ఆప్షన్ ఇస్తుండొచ్చు, సేమ్ యాజ్ డి, అదే ది డైరెక్షన్ ఆఫ్ డి సేమ్ యాజ్ డి, ఆర్ ద వన్ హూ ఇస్ సిట్టింగ్ టు ఆపోజిట్ ఆఫ్ బి. అట్లా చాలా ఆప్షన్స్ ఇచ్చేసి ఇందులో కెనాట్ బి డిటర్మైన్డ్ అనే ఆప్షన్ కూడా ఇస్తాడు. ఇలా ఇచ్చినట్లయితే మనం ఈ ఆన్సర్ అయితే టిక్ చేయాలి. ఎందుకంటే డి డైరెక్షన్ అనేది ఖచ్చితంగా స్పెసిఫై చేయలేదు, క్వశ్చన్లు ఎక్కడ రాలేదు కాబట్టి మనకి డి డైరెక్షన్ అనేది కెనాట్ బి డిటర్మైన్, దాన్ని మనం కనుక్కోలేం. ఓకే, ఇక్కడ ఇచ్చాడు చూడండి కండిషనల్. డి డైరెక్షన్ వాడే ఒకలాగా ఫిక్స్ చేస్తాడు, దాన్ని బట్టి మనం క్వశ్చన్ అయితే అడుగుతాడు. ఇక్కడ అంటున్నాడు ఇఫ్ ఎఫ్ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి. డి అనేది సెకండ్, ఎఫ్ అనేది డికి సెకండ్ లెఫ్ట్ లో కూర్చోవాలి. కూర్చుంటే అంటున్నాడు అంటే ఇప్పుడు డి డైరెక్షన్ ఏమవుతుంది, ఇన్సైడ్ అవుతుంది. అప్పుడు మాత్రమే డికి సెకండ్ లెఫ్ట్ లో ఎఫ్, సెకండ్ లెఫ్ట్ లో ఎఫ్ అయితే కూర్చుంటాడు. అలా కూర్చున్నట్లయితే దెన్ హూ ఈస్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ డి అంటున్నాడు. ఇక్కడ డి డైరెక్షన్ ఇన్సైడ్ అని, ఒకవేళ ఇన్సైడ్ అయితే అని చెప్పేసి వాడే హింట్ ఇచ్చాడు. అప్పుడు థర్డ్ టు ద డికి థర్డ్ రేట్ లో ఎవరు కూర్చుంటున్నారో అని అడుగుతున్నాడు. డికి థర్డ్ రేట్ అంటే మధ్యలో రెండు గ్యాప్ రావాలి. ఇది ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. ఆన్సర్ అయితే బి. ఇదైతే బాగా గుర్తుపెట్టుకొని మనకి డైరెక్షన్ ఖచ్చితంగా స్పెసిఫై చేయాలన్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మనం ఫ్లోలో ఒకవేళ ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ తీసుకున్నాం అనుకోండి, క్వశ్చన్ మొత్తం దాన్నే ఫోకస్ చేసి ఉంటాయి. ఖచ్చితంగా డైరెక్షన్ మిస్ చేసి ఉందంటే మాత్రం క్వశ్చన్స్ అన్ని దాని మీద ఫోకస్ అయి ఉంటాయి, మనకి ఆ క్వశ్చన్స్ అన్ని రాంగ్ అయితే అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇట్లా డైరెక్షన్ స్పెసిఫై చేయని క్వశ్చన్స్ లో కొంచెం జాగ్రత్తగా ఉండండి.
డబుల్ చెక్ చేసుకోండి ఫాస్ట్గా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అయితే వచ్చింది. ఒకసారి ఈ వీడియో పాజ్ చేయండి, పాజ్ చేసి మీరైతే ట్రై చేయండి. నేనైతే సాల్వ్ చేస్తున్నాను. ఏమంటున్నారు? 8% JKL, MNO, P and Q are seated around a square table. Some face inside and others outside అని అయితే ఉంది. ఓకే, ఫాస్ట్ ఫాస్ట్ రాసుకోవాలి, అలాగే నీట్ కూడా రాసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న మిస్టేక్స్ మనకి చాలా ప్రాబ్లం అవుతాయి. కొంచెం ఫాస్ట్ చేసుకుని అలాగే డయాగ్రామ్ నీట్గా అవుపడేలా కూడా కొంచెం చేసుకోండి. ముఖ్యంగా ఈ యారోస్ అంటే డైరెక్షన్ స్పెసిఫై చేసే ఇది ఖచ్చితంగా నీట్గా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ క్వశ్చన్ దగ్గర డైరెక్షన్ మనం మిస్ అయింది అనుకోండి, క్వశ్చన్ మొత్తం చదివి మళ్ళీ పెట్టాలంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఎక్కడ స్టార్ట్ చేయాలి చూసుకోండి. ఎం సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జే అండ్ ఫేస్ అవుట్ సైడ్ అంటున్నాడు. జేకి సెకండ్ రైట్ లో ఏముంది, అవుట్ సైడ్ ఫేస్ చేసింది అంటున్నాడు. మనం ఇక్కడైతే స్టార్ట్ చేయాలి, ఎందుకంటే స్పెసిఫిక్ గా అయితే లేదు కాబట్టి. ద వన్ ఆపోజిట్ టు జే ఫేసెస్ ఇన్సైడ్. ఓకే, నెక్స్ట్ ఓ ఈస్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ పి అండ్ బోత్. ఓకే, స్పెసిఫిక్ గా లేదు. కేస్ స్టార్ట్ టు ద రైట్ ఆఫ్ లేదు. ఇక్కడ చూద్దాం. క్యూ స్విచ్ అయితే కార్నర్ ఫేసింగ్ ఇన్సైడ్. ఓకే, ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయితే చేద్దాం. క్యూ అనేవాడు కార్నర్ లో కూర్చుంటాడు, ఫేసింగ్ ఇన్సైడ్ అని ఉంది. క్యూ is sitting at a corner and facing inside. ఓకే, క్యూ తో కనెక్టింగ్ పాయింట్స్ అన్ని చూసుకుందామా. ఎన్ ఈస్ బిట్వీన్ క్యూ అండ్ ఎల్ ఫేసింగ్ ఇన్సైడ్. క్యూ అండ్ ఎల్ మధ్యలో ఎన్ అయితే ఉంటుంది, ఎన్ ఫేసింగ్ ఇన్సైడ్ అన్నమాట. ఓకే, క్యూ ఇట్ సైడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ క్యూకి ఇట్ సైడ్ తీసుకున్నాం. క్యూకి ఎల్కి మధ్యలో ఎన్ అయితే ఉంటుంది, ఎన్ అనేది ఇన్సైడ్ ఫేస్ చేసి ఉంటుంది. ఓకే, ఇక్కడ క్యూ ఈస్ సిట్టింగ్ అడ్జసెంట్ టు ఓ అనేది అయితే క్యూ ఈస్ సిట్టింగ్ అడ్జసెంట్ టు ఓ అనేది అయితే ఉంది కాబట్టి క్యూకి ఇటు పక్క ఓ వచ్చే ఛాన్స్ లేదు. సో ఓ ఇక్కడైతే వస్తుంది, అలాగే ఇందులో ఓ అయితే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఓ ఈస్ టు ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ పి అండ్ బోత్ ఫేస్ సేమ్ డైరెక్షన్. పి ఇక్కడ పెట్టి ఇన్సైడ్ చేసాం అనుకోండి, ఇమ్మీడియట్ రైట్ అవుతుంది. సో పి ఇక్కడ వచ్చేస్తుంది, పికి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో అండ్ బోత్ ఫేస్ సేమ్ డైరెక్షన్ అంటున్నాడు. పి ఇక్కడ ఉంది, పికి ఓ ఇక్కడ ఉంది కాబట్టి ఓ అనేవాడు అలాగే పికి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో రావాలంటే పి ఇక్కడ వస్తుంది. పి ఇస్ ఫేసింగ్ ఇన్సైడ్, పికి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో అలాగే బోత్ ఆర్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్. కే ఈస్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఓకి థర్డ్ రైట్ లో కే రావాలంటున్నాడు. ఓ ఇక్కడ ఉంది థర్డ్ రైట్ 1 2 3. ఓకి థర్డ్ రైట్ లో కే అయితే వచ్చేస్తుంది, అలాగే ఓకి థర్డ్ రైట్ లో కే అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఎం సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జే అండ్ ఫేసెస్ అవుట్ సైడ్. ఓకే, ఇక్కడ చూద్దాం. ఎం సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జే అండ్ ఫేసెస్ అవుట్ సైడ్. జేకి సెకండ్ రైట్ లో ఎం కూర్చుంటాడు, అలాగే ఎం అనేది అవుట్ సైడ్ ఫేస్ ఉంటుంది అని అంటున్నాడు. ఓకే, జేకి సెకండ్ రైట్ లో కూర్చుంటాడు, జే డైరెక్షన్ ఇన్సైడ్. అలాగే ఇక్కడ చూడండి, ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ జే ఫేస్ సేమ్ డైరెక్షన్ ఆఫ్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ జే ఫేస్ సేమ్ డైరెక్షన్. అంటే ఇది ఇన్సైడ్ అంటే ఇది కూడా ఇన్సైడ్, బట్ ఆపోజిట్ టు జే అంటున్నాడు. ఇక్కడ జే అనేది ఇన్సైడ్ ఉంది, ఈ రెండు ఆపోజిట్ అయితే అవ్వాలి. సో ఈ పాసిబిలిటీ అయితే రాంగ్. ఇందులో అయితే ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ జే తీసుకున్నాం, జే ఇన్సైడ్, ఇక్కడ ఎమ్ అవుట్ సైడ్. ఓకే,
ఇక్కడ చూద్దాం. ఇమీడియట్ నeighbors ఆఫ్ జే ఫేస్ సేమ్ డైరెక్షన్ బట్ ఆపోజిట్ టు జే. ఇక్కడ జే ఇన్సైడ్ అంటే కే అవుట్ సైడ్. ఓకే, కే అండ్ ఎల్ అవుట్ సైడ్. ఈ పాసిబిలిటీ అయితే రైట్, ఈ పాసిబిలిటీ అయితే రాంగ్. మీరు మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఒకవేళ ఇక్కడ మనం ఇలా చేసాం కదా, ఒకవేళ మనం ఇక్కడ జే రివర్స్ లో పెట్టి చూడొచ్చు కదా అనే థాట్ రావచ్చు. జే అవుట్ సైడ్, ఎమ్ అవుట్ సైడ్ అని చెప్పేసి ఇప్పుడు ఈ రెండు ఇన్సైడ్ అయితే ఫేస్ చేసి ఉంటాయి. ఉమ్. ఇక్కడ ఒక క్లాజ్ ఉంది చూసుకోండి. ద వన్ ఆపోజిట్ టు జే ఫేసెస్ ఇన్సైడ్ అని ఉంది. ఇక్కడ మనకు చూసుకోండి, యాక్చువల్ గా ఇందాక మనం చేసింది రాంగ్, ఈ కింద పాసిబిలిటీ కూడా రాంగ్. ఇక్కడే ఉంది ది వన్ ఆపోజిట్ టు జే ఫేసెస్ ఇన్సైడ్ అని ఉంది. ఇక్కడ జేకి ఆపోజిట్ లో కూర్చున్నాడు, ఓ అవుట్ సైడ్ అయితే ఫేస్ చేస్తుంది. సో పాసిబిలిటీ అయితే ఇది రాంగ్ అయిపోయింది. ఈ పాసిబిలిటీ అయితే రాంగ్, ఎందుకంటే జేకి ఆపోజిట్ లో ఉన్నవాడు ఇన్సైడ్ ఫేస్ చేసి ఉండాలి, ఇక్కడైతే అవుట్ సైడ్ ఫేస్ చేస్తుంది. ఇక్కడ చూడండి, జేకి ఆపోజిట్ లో కూర్చున్నాడు ఓ ఇన్సైడ్ ఫేస్ చేస్తుంది కాబట్టి ఈ పాసిబిలిటీ అయితే రైట్ అయింది. ఇక్కడ జే తీసుకొని ఇక్కడ తీసుకుంటే టాలీ అవ్వట్లేదు, సో మార్చేసినాం కాబట్టి అప్పుడు ఇచ్చిన కండిషన్స్ అన్ని ట్రూ అవుతున్నాయి. సో ఆన్సర్ అయితే కరెక్ట్ వచ్చింది. ఒకసారి అయితే చెక్ చేద్దాం. క్యూఓపి ఎంకేజే ఎల్ఎన్, క్యూఓపి ఎంకేజే ఎల్ఎన్ ఒకసారి డైరెక్షన్ ట్రిపుల్ ఇన్ అవుట్ ఇన్ అవుట్, ట్రిపుల్ ఇన్ అవుట్ ఇన్ అవుట్, డబుల్ ఇన్ రైట్. ఆన్సర్ అయితే మనకి కరెక్ట్ అయితే వచ్చింది. ఒకసారి ఇట్లా డౌట్ వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోండి పజిల్ని, మళ్ళీ ఒకసారి రీచెక్ చేస్తే మనం ఎక్కడ మిస్టేక్ చేసినట్లు తెలిసిపోతుంది. తెలిసిన వెంటనే మనం కరెక్ట్ చేసుకొని తర్వాత క్వశ్చన్స్కి అయితే ప్రొసీడ్ అవ్వచ్చు. లేదంటే మిస్టేక్ జరిగే ప్రమాదం ఉంది. 5 మార్క్స్ ఈజీగా మనం కోల్పోతాం అన్నమాట ఎగ్జామ్లో ఒక చిన్న మిస్టేక్. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ మనం ఇదొక పాయింట్, ది వన్ ఆపోజిట్ టు జే ఫేస్ ఇన్సైడ్ అనే పాయింట్ ఒకవేళ మనం చెక్ చేయకపోతే ప్రజలు మొత్తం రాంగ్ అయ్యేది. ఓకే, క్వశ్చన్స్ అయితే చూద్దాం. హూ ఇస్ సిట్టింగ్ ఆపోజిట్ టు జే అంటున్నాడు, జేకి ఆపోజిట్ లో ఉన్నారు. ఓ ఇదైతే ఈజీ. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎన్ విత్ రెస్పెక్ట్ టు కే అంటున్నాడు. కే ఇక్కడ ఉంది, ఎన్ ఇక్కడ ఉంది. కేకి ఎన్ పొజిషన్ ఏంటి అనేది అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. ఓకే, నెక్స్ట్ పజిల్. ఒకసారి వీడియో అయితే పాజ్ చేయండి, పాజ్ చేసి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు వచ్చిన ఆన్సర్, ఇక్కడ వచ్చిన ఆన్సర్ టాలీ అయితే చేసుకోండి. ఒకవేళ మిస్టేక్ ఎక్కడ ఉందో అనేది, మిస్టేక్ వచ్చింది అనుకోండి, మిస్టేక్ ఎక్కడ ఉంది అనేది ఎక్స్ప్లెనేషన్ చూసేసి చూసుకోండి, ఎక్కడ మిస్టేక్ చేశారో తెలుస్తుంది. మనం సొంతంగా ట్రై చేస్తే తప్ప ఇలాంటి క్వశ్చన్స్ అయితే రావు. ఇలాంటివన్నీ కాదు, రీజనింగ్ లో ఏదైనా మనం మనంతట మనం చేస్తే తప్ప ఆన్సర్లు అయితే రావు. చూస్తున్నంతసేపు బాగానే ఇది ఓకే ఇది ఓకే అనిపిస్తుంది, కానీ ఒకసారి మనంతట మనం ట్రై చేసాం అనుకోండి, మనకు చాలా డౌట్స్ అయితే వస్తాయి. ఆ డౌట్స్ ని సాల్వ్ చేయాలంటే ఇట్లా వీడియో చూస్తూ మనం చూసుకోవచ్చు. మనం చేసినప్పుడు ఎక్కడ మిస్టేక్ అయింది, ఇక్కడ సార్ ఎలా చేస్తున్నారు, ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఆ మిస్టేక్ ని ఎలా రెక్టిఫై చేసుకోవాలన్నది మీరు చూసుకోండి. ప్రాక్టీస్ చేస్తే తప్ప మీకైతే రాదు. ఓకే, అందుకే వీడియో పాజ్ చేసి ఒకసారి ట్రై చేయమంటున్నాను. ట్రై చేసి ఆ తర్వాత మీరు వీడియో అయితే చూడండి, అప్పుడు మీకు వచ్చిన ఆన్సర్ ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ చూడండి. అలాగే ప్రొసీజర్ కూడా చూడండి, మీరు ఎలా చేస్తున్నారు, నేను ఎలా చేస్తున్నాను. ఏదో లెంతీ ప్రాసెస్ ఉంది, ఈజీ ప్రాసెస్ ఉంది, మీరు చేసేది ఈజీ ఉందా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్యాటర్న్ తీసుకున్న సాల్వింగ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. అట్లా ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మీకంటూ ఒక స్టైల్ వచ్చింది అనుకోండి, అది ఈజీగా అనుకోండి, అదే ఫాలో అయిపోయింది. లేదు మీకు ఏ స్టైల్ లేదనుకోండి, ఒకసారి ఈ వీడియో చూడండి, నేను ఎట్లా సాల్వ్ చేస్తాను, ఏ స్టేట్మెంట్కి ఏది కనెక్ట్ చేసుకుంటూ అనేది చూసుకోండి. సో మీకు ఒక బేసిక్ ఐడియా అయితే వస్తుంది కాబట్టి మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు. ఓకే, ఓకే, ఇక్కడైతే మనం క్వశ్చన్ ఇక్కడ మనం సాల్వింగ్ అయితే చేద్దాం. ఓకే, ఏమంటున్నాడు, 8 ఫ్రెండ్స్ రాజా రాణి చింటూ చోటు నాని నెన్సీ రోజా అండ్ రోజీ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ స్క్వేర్ టేబుల్. Some of them are sitting on the corners and some of them are sitting on the sides.
అలాగే సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫిషింగ్ ఇన్సైడ్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫిషింగ్ అవుట్ సైడ్ అని అంటున్నాడు. ఓకే, Rosie is sitting third to the left of Chintu, who is sitting on the corner. ఓకే, డన్. ఇక్కడ ఈ స్టేట్మెంట్ తో మనం స్టార్ట్ అయితే చేద్దాం. Rosie is sitting third to the left of Chintu. చింటూ అనేవాడు కార్నర్ లో అయితే కూర్చుంటాడంట. చింటూ జస్ట్ ఇన్ కేస్ వీడు డైరెక్షన్ ఇన్సైడ్ తీసుకుంటే థర్డ్ లెఫ్ట్ లో రోజీ అయితే కూర్చుంటుంది. నెక్స్ట్ అలాగే చింటూ చింటూ ఒకవేళ అవుట్ సైడ్ డైరెక్షన్ అనుకోండి, థర్డ్ లెఫ్ట్ లో ఇక్కడ రోజీ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక క్లూ ఇచ్చాడు చూడండి. నాని సిట్టింగ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు రాజా, హూ ఇస్ నాట్ సిట్టింగ్ ఆన్ ద సైడ్స్ ఆఫ్ ద టేబుల్. అంటే ఇప్పుడు రాజా సైడ్ లో కూర్చుంటే నాని కూడా ఖచ్చితంగా సైడ్ లో కూర్చోవాలి, ఎందుకంటే ఆపోజిట్ అని అంటున్నాడు కదా. సో నాని ఒకవేళ కార్నర్ రాజా కార్నర్ లో ఉంటే ఖచ్చితంగా నాని అనేది కూడా కార్నర్ లో రావాలి. అలాగే ఇంకో స్టేట్మెంట్ ఏమంటున్నాడు ఇక్కడ, నాని సిట్టింగ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు రాజా, హూ ఇస్ నాట్ సిట్టింగ్ ఆన్ ద సైడ్స్ ఆఫ్ ద టేబుల్ ఫేసింగ్ ఈచ్ అదర్. మళ్ళీ డైరెక్షన్ కూడా స్పెసిఫై చేశాడు. చూడండి రెండు క్లూస్ లో ఎంత మీనింగ్ ఉందో. ఇక్కడ చూడండి ఇంకోటి, నాని సిట్స్ అడ్జసెంట్ టు రోజీ అంటున్నాడు. నాని పక్కన రోజీ పక్కన నాని రావాలి, నానికి ఆపోజిట్ లో రాజా రావాలి, రాజా మళ్ళీ కార్నర్ లో మాత్రం ఉండాలి. సో ఇక్కడ చూడండి, రోజీ పక్కన నాని రావాలి. ఓకే, ఇక్కడ చూసుకుందాం. నానికి ఆపోజిట్ లో రాజా, బోత్ ఆర్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్ ఇన్సైడ్ అంటున్నాడు. ఒకవేళ నాని ఇక్కడ తీసుకున్నారు అనుకోండి, నానికి ఆపోజిట్ లో చింటూ ఉంటాడు, కానీ మనకు నానికి ఆపోజిట్ లో రాజా కావాలి. సో నాని ఇటు సైడ్ తీసుకోలేం కాబట్టి నాని ఇక్కడ తీసుకున్నాం. అలాగే నాని ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, నానికి ఆపోజిట్ లో రాజా రావాలి, ఇక్కడ రావడం ఎందుకంటే చింటూ ఉన్నాడు కాబట్టి. ఇక్కడైతే నాని తీసుకున్నాం. నాని ఇక్కడ రాజా. ఓకే, మళ్ళీ బోత్ ఆర్ సేమ్ డైరెక్షన్ అన్నమాట. చోటు ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ రోజా. రోజా ఎక్కడ లేదు. Who is facing outside? Nancy is not facing outside, but sitting second to the left of Rani. Okay. Rosie is facing outside and not sitting adjacent to. Rosie is facing outside. Rosie పక్కన చోటు అయితే రావద్దు. ఓకే, ఇక్కడ పర్టికులర్ క్లూ అయితే లేవు, మనం చేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్, చోటు ఈస్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ రోజా, హూ ఇస్ ఫేసింగ్ అవుట్ సైడ్. చూడండి, రోజా ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, రోజా ఎట్ సైడ్ డైరెక్షన్, రోజా అవుట్ సైడ్. రోజా అవుట్ సైడ్ అంటే రోజా థర్డ్ లెఫ్ట్ లో, చోటు అయితే ఇక్కడ వస్తాడు. జస్ట్ ఇన్ కేస్ రోజాని ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, రోజాకి థర్డ్ లెఫ్ట్ లో ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు. రోజా ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, రోజాకి థర్డ్ లెఫ్ట్ లో చోటు ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ ఇచ్చాడు, రోజీ ఈస్ ఫేసింగ్ అవుట్ సైడ్ అండ్ నాట్ సిట్టింగ్ ఎడ్జెస్ అంటూ చోటు. ఇక్కడ రోజా కూర్చోబెడితే ఇక్కడ చోటు వస్తాడు, చోటు రోజు పక్కన రాకూడదు. సో ఈ పాసిబిలిటీ ఖచ్చితంగా ఎవరేమా రోజా, రోజా ఇక్కడ రావాలి. రోజా ఫేసింగ్ అవుట్ సైడ్, రోజాకి థర్డ్ లెఫ్ట్ లో చోటు అయితే ఇక్కడ వస్తాడు. ఓకే, ఇందులో కూడా రోజా అవుట్ సైడ్, రోజాకి థర్డ్ లెఫ్ట్ లో రావాలి. ఇక్కడ రోజా తీసుకున్నాం అనుకోండి, రోజా అవుట్ సైడ్ థర్డ్ లెఫ్ట్ లో చోటు ఇక్కడ రాకూడదు. రోజా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ చోటు రాడు. ఇక్కడ రోజా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ రాడు. సో ఇక్కడ రోజా వస్తుంది. రోజా ఫేసింగ్ అవుట్ సైడ్, థర్డ్ లెఫ్ట్ లో చోటు. ఓకే, ఇదైతే ఫిక్స్ అయింది. చోటు is sitting third to the left of Roja, who is facing outside.
Nancy is not facing outside but sitting second row left of Rani. రాణికి సెకండ్ లెఫ్ట్ లో నాన్సీ అయితే రావాలి. ఓకే, ఇక్కడ ఆపోజిట్ మాత్రమే ఛాన్స్ ఉంది, సెకండ్ లెఫ్ట్ అనే ఛాన్స్ లేదు కాబట్టి ఈ పాసిబిలిటీ అయితే రాంగ్ అయిపోయింది. ఈ పాసిబిలిటీలో చూడాలి ఏమంటున్నాడు. నాన్సీ ఈజ్ నాట్ ఫేసింగ్ అవుట్ సైడ్. నాన్సీ అనేది ఖచ్చితంగా ఇన్సైడ్ ఫేస్ చేసి ఉంటుంది. నాన్సీకి సెకండ్ లెఫ్ట్ లో రాణి రావాలి. ఇక్కడ నాన్సీ ఇన్సైడ్ పెట్టినాం అనుకోండి, సెకండ్ లెఫ్ట్ లో రాణి అయితే రాదు. సో నాన్సీ ఇక్కడే వస్తుంది. నాన్సీ ఇన్సైడ్ సెకండ్ లెఫ్ట్ లో కాదు, నాన్సీ ఈజ్ ఫేసింగ్ అవుట్ సైడ్, నాట్ ఫేసింగ్ అవుట్ సైడ్ బట్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ రాణి అంటున్నాడు. రాణికి సెకండ్ లెఫ్ట్ లో నాన్సీ. చూడండి, అట్లాగే ఇంకోటి కూడా ఇచ్చాడు. నాట్ మోర్ దెన్ 2 పర్సన్స్ కన్సెక్యూటివ్లీ ఫేస్ ద సేమ్ డైరెక్షన్ అంటున్నాడు. రాణికి సెకండ్ లెఫ్ట్ లో నాన్సీ కూర్చుంటుంది. అలాగే నాన్సీ ఇస్ నాట్ ఫేసింగ్ అవుట్ సైడ్, నాన్సీ మాత్రం ఇన్సైడ్. జస్ట్ ఇక్కడ తీసుకుందాం మనం, ఎవరు రాణిని తీసుకుందాం. రాణి ఇన్సైడ్ అనుకుందాం, నాన్సీ ఖచ్చితంగా ఇన్సైడ్ అనుకుందాం. కానీ ఈ క్లాజ్ ఉంది కదా, నాట్ మోర్ దెన్ 2 పర్సన్స్ అంటే ఇక్కడ 3 పర్సన్స్ కాదు 4 పర్సన్స్ సైడ్. సో ఈ పాసిబిలిటీ అయితే తప్పనమాట. ఎందుకంటే నాట్ మోర్ దెన్ 2 పర్సన్స్ అంటే 2 కంటే ఎక్కువ పర్సన్స్ సేమ్ డైరెక్షన్ ఫేస్ చేసి ఉండొద్దు. మనం ఇక్కడ తీసుకున్న పాసిబిలిటీలో ఎక్కువ వస్తుంది. సో దీన్ని మనం రివర్స్ చేయాలి. రివర్స్ అంటే అలా, రాణిని ఇక్కడ తీసుకున్నాం, రాణికి సెకండ్ లెఫ్ట్ లో నాన్సీ. నాన్సీ ఈజ్ నాట్ ఫేసింగ్ అవుట్ సైడ్ అంటే నాన్సీ ఈజ్ ఫేసింగ్ ఇన్సైడ్. మరి ఇక్కడ చోటు డైరెక్షన్ లేవు కదా, చోటు మరి ఇందాక వచ్చిన క్వశ్చన్ లాగా చోటు డైరెక్షన్ ఇవ్వలేదు అని మనం అనుకోవడం అనుకోండి, మనం తప్పులో కాలేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ డైరెక్షన్ క్లియర్ గా స్పెసిఫై చేసింది ఏమని, నాట్ మోర్ దెన్ 2 పర్సన్స్ కన్సిక్యూటివ్లీ ఫేస్ ద సేమ్ డైరెక్షన్ అని ఉంది. సో ఇక్కడ చూడండి, నాని చింటూ ఇద్దరు ఇన్సైడ్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చోటు అనేవాడు అవుట్ సైడే ఫేస్ చేసి ఉండాలి. డైరెక్షన్ కూడా క్లియర్ కట్ గా స్పెసిఫై చేసి అయితే ఉంది. డైరెక్షన్ బై డైరెక్షన్ లేదా స్పెసిఫై చేయలేదని చెప్పేసి మనం వదిలేయకూడదు, ఎందుకంటే ఇక్కడ డైరెక్షన్ అయితే చేయడం జరిగింది. ఓకే, ఆన్సర్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. చింటూ రాణి రాజా నాన్సీ. చింటూ రాణి రాజా నాన్సీ, రోజా రోజీ నాని చోటు, రోజా రోజీ నాని చోటు. ఓకే, డైరెక్షన్ చింటూ ఇన్ అవుట్ ఇన్, చింటూ ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్. రైట్, ఆన్సర్ అయితే కరెక్ట్ అయితే వచ్చేసింది. ఓకే, ఇక్కడ క్వశ్చన్స్ అయితే అడిగాడు, ఒకసారి మీరైతే ట్రై చేయండి. హూ ఈస్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ ఈస్ సిట్టింగ్ ఆపోజిట్ టు నాని అంటున్నాడు. నానికి ఆపోజిట్ లో ఎవరైతే కూర్చుంటున్నారో వాళ్ళకి థర్డ్ రైట్ లో ఎవరు ఉన్నారో అని అడుగుతున్నాడు. నానికి ఆపోజిట్ లో రాజా అయితే కూర్చున్నాడు, రాజాకి థర్డ్ రైట్ లో ఎవరు ఉన్నారు, రోజీ అయితే ఉంది. ఆన్సర్ రోజీ. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయితే రోజీ. నెక్స్ట్ ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. రోజా, అక్కడ ఉంది రోజా, రోజా కార్నర్ అవుట్ సైడ్, చోటు చోటు అవుట్ సైడ్, రాణి నాని అవుట్ సైడ్. అంటే డైరెక్షన్ చూసుకోండి. నెక్స్ట్ నాని, నాని ఇన్సైడ్ కాబట్టి ఆటో అవుట్ లో పోతాడు. రోజు ఎక్కడుంది, రోజు కూడా అవుట్ సైడ్, రోజా రాణి చోటు రోజా వీళ్ళందరూ అవుట్ సైడ్. ఇంకా నాని ఎక్కడ ఇన్సైడ్ కాబట్టి ఆడోన్ అవుట్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అయితే మీరు ట్రై చేయండి, ట్రై చేసి మీరు మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో అయితే చేయండి. ఈ క్వశ్చన్ హోంవర్క్ కామెంట్ సెక్షన్లో మీరు ఆన్సర్ చేయండి, ఈ ఆన్సర్ని కామెంట్ చేయండి ఈ క్వశ్చన్కి ఆన్సర్ని. ఓకే, సరే ఇక్కడైతే వచ్చేసింది, మీరైతే లాజిక్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే.
నెక్స్ట్ క్వశ్చన్. 8 persons LMN, OPQ, R and ST are sitting around a rectangular table. ఇంతసేపు మనం అన్ని స్క్వేర్ టేబుల్ అయితే చేసాము. ఇక్కడ రెక్టాంగులర్ టేబుల్ అయితే వచ్చింది. ఒకసారి వీడియో పాజ్ చేసి అయితే ట్రై చేయండి. నేనైతే చేసి చూపిస్తాను. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ సిట్టింగ్ ఆన్ ద ఎడ్జెస్ అండ్ అదర్స్ ఆర్ సిట్టింగ్ ఆన్ ద కార్నర్స్, ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్. ఓకే, రెక్టాంగులర్ టేబుల్ అంటున్నాడు. 8 persons. ఓకే, రెక్టాంగులర్ టేబుల్. ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్. ఓకే, L is sitting second to the right of O. ఇక్కడ మనం స్టార్ట్ చేయొచ్చు అంటే చేయొచ్చు, కానీ 3 పాసిబిలిటీస్ తీసుకోవాలి వస్తుంది. ఎట్లా అంటే ఎల్ అనేది షార్టెడ్ సైడ్స్ లో ఉన్న సైడ్ మీద తీసుకోవచ్చు, లాంగర్ సైడ్ మీద ఉన్న సైడ్ లో తీసుకోవచ్చు, అలాగే కార్నర్ లో కూడా తీసుకోవచ్చు. సో మనం ఒకసారి చెక్ చేద్దాం ఇంకేమైనా క్లూస్ ఉన్నాయని. మెన్ డూ ఆర్ ఇమీడియట్ నేబర్స్, నో లేదు. ఎనీ సిట్టింగ్ సెకండ్ రైట్ ఆఫ్ ఎమ్ లేదు. పి ఆపోజిట్ ఇక్కడ చూడండి, ఎమ్ ఈ సిట్టింగ్ ఆన్ ద షార్టర్ సైడ్ ఆఫ్ ద టేబుల్. ఇట్లాంటి క్లూ ఉంటే మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఎంఏ సిట్టింగ్ ఆన్ ద షార్టర్ సైడ్ ఆఫ్ ద టేబుల్. ఎంతో ఫిక్స్ చేద్దాం. ఎం అండ్ ఓ ఆర్ ఇమీడియట్ నేబర్స్. ఎంకి ఇక్కడ ఓ తీసుకున్నాం, ఇందులో ఇక్కడ తీసుకున్నాం. ఎల్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఓ. ఎల్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఓ, సెకండ్ రైట్ లో ఎల్. ఓకే, సెకండ్ రైట్ లో ఎల్. ఎన్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎమ్. ఎంకి సెకండ్ రైట్ లో ఎన్, అలాగే ఎంకి సెకండ్ రైట్ లో ఎన్. పి సిట్టింగ్ ఆపోజిట్ టు ఎన్. పి సిట్టింగ్ ఆపోజిట్ టు ఎన్. ఓకే, ఆర్ is sitting immediately right of క్యూ. క్యూకి ఇమీడియట్ రైట్ లో ఆర్ అయితే రావాలి. ఇక్కడ రెండే పాసిబిలిటీ ఉన్నాయి పక్క పక్కన కాబట్టి క్యూకి ఇమీడియట్ రైట్ లో ఆరు. ఇక్కడ కూడా ఇక్కడ 3 ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఎస్ వస్తుంది. ఎస్ ఇస్ నాట్ సిట్టింగ్ ఎడ్జసెంట్ టు పి అన్నాడు కాబట్టి ఈ పాసిబిలిటీ అయితే పోయింది. ఒకవేళ ఇక్కడ కూడా చూడండి, క్యూ ఆర్ మనం ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఎస్ ఇక్కడ వస్తుంది. పిఎస్ రెండు అయితే పక్క పక్కన రాకూడదు, అప్పుడు ఫాల్స్ అయిపోతుంది, ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్ అయిపోతుంది కాబట్టి దాన్ని మనం అడ్జస్ట్ చేయాలి. అడ్జస్ట్ చేయాలంటే ఏం చేయాలి, క్యూని కొంచెం అటు జరిపినాం అనుకోండి సెట్ అయిపోతుంది. క్యూకి ఇమీడియట్ రైట్ లో 6, ఇంకా మిగిలిన ఎస్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది. సో మనకు ఆన్సర్ అయితే వచ్చేసింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్క్వేర్ కి రెక్టాంగిల్ కి. స్క్వేర్ అంటే సైడ్ అంటే మనం ఏ సైడ్ అని తీసుకోవచ్చు, కానీ రెక్టాంగులర్ లో అలా కాదు. షార్టర్ సైడ్ ఉంటుంది, లాంగర్ సైడ్ ఉంటుంది కాబట్టి ఒకసారి ఆ క్లూ ఎత్తుకోండి. క్లూ ఎత్తుకున్నాం అనుకోండి అక్కడ నుంచి మనం ఈజీగా అయిపోతుంది. ఒకవేళ 3 పాసిబిలిటీ తీసుకోవడం కష్టం. రెండంటే మనం ఫ్లోలో ఫస్ట్ ఫస్ట్ తీసుకోవచ్చు. 3 పాసిబిలిటీస్ అనుకోండి మనకు ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఆ మూడిట్లో ఒకటి తక్కువ మళ్ళీ అక్కడ డబుల్ పాసిబిలిటీ వచ్చింది అనుకోండి 6-7 పాసిబిలిటీస్ అవుతాయి. సో మనం ఇట్లాంటి క్లూ అయితే వెతకండి. ఒకవేళ ఉంటే ఓకే, లేదనుకోండి అప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే, ఆన్సర్ చూద్దాం. ఎంఎల్ఎన్ ఎస్క్యూఆర్పిఓ. ఎంఎల్ఎన్ ఎస్క్యూఆర్పిఓ రైట్ ఆన్సర్. ఇంకా ఆన్సర్ అయితే టాలీ అయిపోయింది. హూ ఈస్ సిట్టింగ్ ఆన్ ద సెకండ్ వర్టెక్స్ టు ద రైట్ ఆఫ్ ఎం అంటున్నాడు. ఇక్కడ చూసుకోండి, మనకి ఈ పదాలు రెండు కొత్త అనమాట, ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. నోట్ చేసుకోండి. వర్టెక్స్ అంటే కార్నర్, అలాగే ఎడ్జెస్ అన్నాడు అనుకోండి సైడ్స్ అనమాట.
ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ లో సడన్ గా మీరు వర్టెక్స్ అని చెప్పేసి ఎడ్జెస్ అని ఇచ్చారనుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అడిగే వర్డింగ్ డిఫరెంట్ ఉంటాయి. మీనింగ్ అదే మీకు వచ్చిందే, కానీ ఈ కొత్త వర్డింగ్ వచ్చేసరికి ఏమైందంటే మనకు అది తెలియదు, మనకు రాదనుకుంటాం. అక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. వర్టెక్స్ అంటే కార్నర్, ఎడ్జెస్ అంటే సైడ్. హూ ఈస్ సిట్టింగ్ సెకండ్ వర్టెక్స్ రైట్. ఎం కి రైట్ లో సెకండ్ వర్టెక్స్ లో ఎవరున్నారు అంటున్నారు. అంటే సెకండ్ కార్నర్ లో, ఎం కి రైట్ లో సెకండ్ కార్నర్ లో ఎవరున్నారు అంటున్నారు. ఎం కి రైట్ ఇది, ఇట్ సైడ్. ఇది ఫస్ట్ వర్టెక్స్, ఇది సెకండ్ వర్టెక్స్. ఎం కి రైట్ లో సెకండ్ వర్టెక్స్ లో ఎవరు ఉన్నారు అని క్వశ్చన్. ఎం కి రైట్ లో సెకండ్ వర్టెక్స్ లో ఎవరు ఉన్నారు? ఎస్ అనే పర్సన్ అయితే ఉన్నాడు. ఇది సిట్టింగ్ ఆన్ ద సెకండ్ ఎడ్జ్ లెఫ్ట్ టు ఎల్. అలాగే ఎల్ కి లెఫ్ట్ అంటే ఇటు సెకండ్ ఎడ్జ్ అంటున్నాడు. ఎడ్జ్ అంటే ఇది సైడ్. షార్ట్ ఆర్ లాంగ్ అని క్లియర్ గా మెన్షన్ చేయాలి కాబట్టి రెండు కన్సిడర్ చేయొచ్చు. ఇది ఫస్ట్ సైడ్, ఇది సెకండ్ సైడ్. ఫస్ట్ సైడ్ లో ఏముంది? సెకండ్ సైడ్ లో పి అయితే ఉంది. ఆన్సర్ అయితే పి. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి, వర్టెక్స్ అండ్ ఎడ్జెస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి అయితే వెళ్ళిపోదాం. ఇది 6 people ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ ట్రయాంగులర్ టేబుల్. ఇవి జస్ట్ మీకు ఎక్స్పోజర్ ఇవ్వడానికి క్వశ్చన్స్. రెక్టాంగులర్ లో మనం పెద్దగా నేర్చుకోవడానికి అయితే ఏముండదు, కొత్తగా వర్డింగ్ అయితే అదొకటి వచ్చి ఉంటుంది. ఏది? షార్టర్ సైడ్, లాంగర్ సైడ్ అని. ఈ వర్టెక్స్ ఎడ్జెస్ అనేవి మనకి స్క్వేర్ టేబుల్ లో వస్తాయి, రెక్టాంగులర్ లో, ట్రయాంగులర్ లో అన్నిట్లో వస్తాయి. ఎందుకంటే ఎడ్జెస్, కార్నర్స్, సైడ్స్, కార్నర్స్ వీటిలో ఉంటాయి కాబట్టి అన్నిట్లో వర్డింగ్ అయితే వస్తుంది. మీకు రెక్టాంగులర్ లో వచ్చే డిఫరెన్స్ ఏంటంటే అది షార్టర్ సైడ్, లాంగర్ సైడ్. అందుకని చెప్పేసి అదొకటి అయితే ఇంక్లూడ్ చేసి పెట్టాను. ఓకే, ఈ క్వశ్చన్ అయితే మనం ట్రై చేద్దాం. ట్రయాంగిల్ ఇది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి వచ్చిన టాలీ అయితే చేసుకోండి. 6 people ABC, XYZ are sitting around a triangular table. Some of them are sitting on the vertices and remaining are sitting on the edges. All are facing inside. ఇక్కడ సింపుల్, 3 are facing on the vertices అంటే 3 are sitting on the vertices అంటే 3 are sitting on the corners, and 3 are sitting on the edges అంటే 3 are sitting on the sides. అండ్ ట్రయాంగిల్ కి 3 కార్నర్స్, 3 sides అయితే ఉంటాయి కాబట్టి ప్రతి సైడ్ మీద ఒకళ్ళు, అలాగే ప్రతి కార్నర్ లో ఒకళ్ళు అయితే కూర్చుంటారు. ఎక్స్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ. ఏ అనేది ఎక్కడ మనం తెలియదు, కార్నర్ సైడ్ అని పాసిబిలిటీ తీసుకుందాం. ఏ కార్నర్ లో తీసుకుందాం, ఏ సైడ్ లో తీసుకుందాం. ఓకే, ఎక్స్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ. ఓకే, ఎక్స్ సెకండ్ రైట్ లో ఎక్స్, ఏకి సెకండ్ రైట్ లో ఎక్స్. బి ఈజ్ సిట్టింగ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ఎక్స్, ఎక్స్ కి ఆపోజిట్ లో బి, ఎక్స్ కి ఆపోజిట్ లో బి. జెడ్ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ టు ద రైట్ ఆఫ్ వై. ఓకే, ఇక్కడ వై, ఇక్కడ జెడ్, అందులో ఇక్కడ వై, ఇక్కడ జెడ్. జెడ్ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ వై. వైకి ఇమీడియట్ రైట్ లో జెడ్ రావాలి, వైకి ఇమీడియట్ రైట్ లో జెడ్ రావాలి. ఇక్కడ మిగిలింది ఏంటి? సి. ఇక్కడ మిగిలింది సి. సి ఈజ్ నాట్ సిట్టింగ్ ఆన్ ద వర్టెక్స్. మనకు గుర్తుంది కదా, వర్టెక్స్ అంటే కార్నర్. సి అనేది కార్నర్ లో రాకూడదు అంటున్నాడు. ఈ పాసిబిలిటీ రాంగ్, ఈ పాసిబిలిటీ అయితే రైట్. ఓకే, ఏసిఎక్స్ వైజెడ్ బి, ఏసిఎక్స్ వైజెడ్ బి, ఇదైతే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇది. ఇది మీరు హోంవర్క్ అనమాట. మీకు ఈ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఓకే, అలాగే ఈ సెషన్ ఎలా ఉంది, మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒకవేళ ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్, సజెషన్స్ చేయాలనుకోండి సెషన్కి, మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మనం వాటిని అమలు చేసి మనం నీట్గా అయితే నేర్చుకుందాం. ఓకే, ఆల్ ద బెస్ట్, హ్యాపీ లెర్నింగ్. Subscribe to VRK Tutorials. This is PK signing off. Bye bye.